ఈరోజైతే ఫుడ్ లాగ్ అయితే చేయబోతున్నాను. నా ఫేవరెట్ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. అది అబిడ్స్కి దగ్గరలో ఉంటుంది. పేరు కూడా నాకు గుర్తులేదు, మా అక్క ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక ఆ ఫుడ్ కోర్ట్ పేరు చెప్తాను, ఎక్కడుందో చెప్తాను. నాకు తెలిసి అయితే అబిడ్స్ మించి వెళ్తాం, అది లెఫ్ట్ సైడ్కి. సో అంతవరకు తెలుసు. సో ఫుడ్ కోసం అయితే బయలుదేరాను. నా ఫేవరెట్ టిఫిన్స్ ఉంటాయి అనమాట, అది తినడం కోసం. స్కోడా షోరూమ్ ఇవాళ లాంచింగ్ అయింది. కారు అక్కడ ఏది ఇచ్చినా కూడా తినలేదనమాట, పొట్ట ఖాళీ పెట్టుకున్నా అది తిందామని. ఇప్పుడైతే బయలుదేరినా. క్లైమేట్ అయితే బాగుందనాలో భయంకరంగా ఉందనాలో నాకైతే తెలియట్లేదు. ఫుల్ క్లౌడీ అండ్ గాలి అయితే విపరీతంగా ఉన్నాయి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే మన కార్లోకి వాళ్ళు తీసుకొచ్చి అమ్మ ఉరుముతుంది కూడా భయంకరంగా. వాళ్ళు కార్లోకి తీసుకొచ్చి మనకి సర్వ్ చేస్తారనమాట. వర్షం పడితే ఫుడ్కి అయితే కంపల్సరీ కష్టం అవుతుంది అక్కడ తినడం అనేది. సో నా లక్క ఎలా ఉందో నాకే తెలియట్లేదు, చూద్దాం. వచ్చేయండి, ఆకలి కూడా మస్తుంది. ఎర్రమంజిల్ నుంచి అయితే టిఫిన్ సెంటర్కి రీచ్ అయిపోయాను. దీని పేరు ఇందాక నేను చెప్పలేదు కదా, రాయల్ టిఫిన్స్ అనమాట. చూడ్డానికి అయితే అలా ఉంటుంది, కానీ టిఫిన్లు అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. చాలా దగ్గర నేను పిజ్జా దోశ తిన్నాను, వైజాగ్ కానీ హైదరాబాద్లో కానీ రకరకాల ప్లేసెస్లో. అంటే నాకు పిజ్జా దోశ ఇష్టం, సో పిజ్జా దోశ అయితే నేను ట్రై చేశాను. కానీ ఇక్కడ ఉన్నట్టయితే అసలు ఎక్కడ దొరకదు. నాకు తెలిసి అయితే నేను తినలేదు. మీకేమైనా తెలిస్తే కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను అక్కడికి కూడా వెళ్ళి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే నా ఫేవరెట్ ప్లేస్ ఇది రాయల్ టిఫిన్స్. పిజ్జా దోశ అండ్ బటర్ ఇడ్లీ. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఆకలిగా ఉంది. క్లైమేట్ అయితే నార్మల్ అయిపోయి సెట్ అయిపోయింది. హ్యాపీగా తినేయచ్చు, తినేయడం కన్నా కుమ్మేయచ్చు అనాలి. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం కార్లోనే కూర్చుంటే వాళ్ళే వచ్చి ఆర్డర్ తీసుకుంటారు. ఫుడ్ కూడా వాళ్ళే కార్ దగ్గరకు వచ్చి సర్వ్ చేస్తారనమాట. మన ఓన్ కార్లో మనమైతే కూర్చొని ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము, ఈ లోపు ఖాళీగా ఉంటుంది కానీ పానీపూరికి వేసి ఒక కన్నేసాము. పానీపూరి ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. నిజంగా ఆకలిస్తుంది కదా. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆర్గానిక్ పూరి అంట. సో అది ఆయిల్లో కాకుండా ఎయిర్లో ఫ్రై అవుతుందంట పూరి. సో ఆ పూరి అయితే ట్రై చేయబోతున్నాము. ఇప్పుడైతే చాట్ రెడీ అవుతుంది. సో ఎయిర్ ఫ్రై అవుతుందంట, చూద్దాం. ఆ పూరి టేస్ట్ ఎలా ఉందో చూసి కాదు, తిని చెప్తా. ఫస్ట్ పూరి మా అక్కకి వెళ్ళింది. మనకు వచ్చేదాకా నోట్లో నీళ్ళు ఊరుతానే ఉంటాయి తెలుసా. సో టేస్ట్ చూసి చెప్తాను. ఎయిర్ ఫ్రైలో పూరి ఎలా ఉందంటే సాఫ్ట్ ఉంది, కొంచెం నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట. మామూలు పూరి అయితే నోట్లో గుచ్చుకుంటూ ఉంటుంది, చాలామంది ఫేస్ చేస్తుంటారు. అలాగైతే లేదు. అండ్ స్పైసీ ఉంది, చాలా బాగుంది. వీడియో తీసేదాకా కూడా ఆగలేకపోతున్నాను. బటర్ ఇడ్లీ వేడివేడిగానే తినాలి, అప్పుడే దీని టేస్ట్ అనమాట. కార్ దగ్గరికి వచ్చి సర్వ్ చేసి వెళ్ళారు. ఇది బటర్ ఇడ్లీ, ఒకసారి చూడండి. నాకైతే నోరు ఊరిపోతుంది, మీరు చూసేదాకా నేను ఆగలేను. ఇక్కడ చూస్తున్నారు కదా, బటర్ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదంతా బటర్ అనమాట. సైడ్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెంతకు మంచి నేను కంటెంట్ చెప్పలేను, ఫస్ట్ తినేసి. ఇడ్లీ నోట్లో కరిగిపోతుంది తెలుసా అండి. ఇడ్లీ కరగడం అంటే ఇదేనేమో. బాబా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందా అంటారు, ఇదేనేమో. సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా రోజులు అవుతుంది నేను తిని. పిజ్జా దోశ వచ్చాక మళ్ళీ చూపిస్తా. ఇప్పుడైతే ఫాస్ట్గా తినేస్తా. ఇడ్లీ తిన్న స్పీడ్ ఉంది చూసారా, మామూలుగా తినలా. కచ్చ తినేసాను. పొట్ట ఆల్రెడీ ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బటర్ ఇడ్లీ కదా, హెవీగానే ఉంటుంది. సో కానీ పిజ్జా దోశ కోరిక అనమాట, తినాలి కదా. ఆ కోరిక అయితే ఉంది, వెయిటింగ్. పిజ్జా దోశ కోసం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా. అది కూడా టేస్ట్ చూసేస్తే అప్పుడు కానీ ఆత్మారాముడు శాంతించడం అనమాట. ఇక్కడికి వచ్చి తినాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. సో అలాగే తిన్నాను కాబట్టి మీకు కూడా చూపించేస్తున్నా. రాయల్ టిఫిన్స్ అబిడ్స్ అని ప్రెస్ చేస్తే మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చి ఒక్కసారి అయితే ట్రై చేయండి, మళ్ళీ లైఫ్లో మర్చిపోరు. ఇక్కడ ఉన్న టిఫిన్ టేస్ట్ చూడడానికి చిన్నగా ఉందని దాని టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. ఇక్కడ టిఫిన్స్ అన్నీ కూడా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. అంటే 5 స్టార్ హోటల్స్, పెద్ద లగ్జరియస్ రెస్టారెంట్స్కి వెళ్తాం కదా, అక్కడ కూడా దొరకని టేస్ట్ మాత్రం ఇలాంటి దగ్గరే దొరుకుతుంది. సెలెక్టెడ్గా ఇప్పటి నుంచి నేను సిటీలో ఏవేవి బాగున్నాయి అనేది అయితే చెప్తాను. అవి చూసి కుదిరితే ఆ దారమ్మడ వెళ్తే కనుక ట్రై చేయండి ఒకసారి. మీ ఏరియాలో కూడా ఇలాంటి పిజ్జా దోశ, బటర్ ఇడ్లీ కనుక ఉంటే మీరు దాన్ని నాతో షేర్ చేయండి కామెంట్ బాక్స్లో. నేను కూడా వెళ్ళి ట్రై చేస్తా. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఉందా, రెండు సేమ్ ఒకేలాగా ఉన్నాయా, బాగున్నాయా లేదా అని చూసి చెప్తాను. ఇప్పుడైతే పిజ్జా దోశ కోసం వెయిట్ చేస్తున్నా. ఇడ్లీ తిన్నా కదా, ఆ ఓపిక వచ్చింది, అందుకే లడ వాగుతున్నా. పిజ్జా దోశ వస్తే కానీ మళ్ళీ నా నోరు మూతపడదు అనమాట. సో వెయిటింగ్ పిజ్జా దోశ కోసం. సో అబిడ్స్ రాయల్ టిఫిన్స్ తినడానికి వచ్చిన వాళ్ళు దీనికి ఆపోజిట్లో మామ్ ఆర్గానిక్ పానీపూరి అని అయితే ఉంది. జస్ట్ ఆ టిఫిన్ వచ్చేలోపు ఇక్కడైతే ఒక ట్రైల్ వేసామన్నమాట.
సూపర్ అంటే సూపర్ ఉంది. ఆర్గానిక్ పూరి అయితే చాలా బాగుంది, స్పైసీగా పానీపూరి కూడా. ఫైనల్లీ పిజ్జా దోశ అయితే వచ్చేసింది. బాగా ఎదురు చూశాను, టైం పట్టింది. ఇదైతే నా చేతిలో ఉన్నది పిజ్జా దోశ, ఇదైతే చీజ్ పన్నీర్ దోశ అనమాట. సో నాకు మాత్రం పిజ్జా దోశ ఫేవరెట్. నేను పిజ్జా దోశ తింటాను, చూపిస్తాను చూడండి. పిజ్జా దోశ అని ఎందుకంటామంటే పీస్ ఇలా పట్టుకోవడానికి రావాలన్నమాట. లైక్ పిజ్జా దోశ అంటే పిజ్జా పీస్ ఎలా వస్తుందో అలా రావాలి దోశ, అప్పుడే దీన్ని పిజ్జా దోశ అంటారు. బయట మార్కెట్లో పిజ్జా దోశ అని పెట్టి అది ప్లేట్కి అతుక్కుపోయి పైకి రాకుండా రకరకాలుగా ఉంటుంది. నాకు అసలు తినే ఫీలే పోతుంది అనమాట అలాంటి ప్లేసెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు. స్పెషల్లీ వైజాగ్లో కూడా ట్రై చేసా, హైదరాబాద్ కుక్కట్పల్లిలో కూడా ట్రై చేసా. అసలు ఈ టైప్ పిజ్జా దోశ అయితే నాకు కనిపించలేదు, మీకు కనిపిస్తే చెప్పండి. సో ఇది పిజ్జా దోశ, ఒకసారి టేస్ట్ చూసి చెప్తా. రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్లో కానీ వస్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ కదా, పైనుంచి ఉడుకు లోపల నుంచి ఉడుకు అంటే కష్టం. కానీ చూడండి, చట్నీ కూడా అవసరం లేదు, ఇలా తినేయచ్చు. పిజ్జా దోశ యాక్చువల్గా చట్నీలు ఇవ్వరు కదా, సో ఇలాగే తినేయచ్చు. కాకపోతే దోశ అన్నాం కాబట్టి చట్నీలు ఇచ్చారన్నమాట. దీనికోసం కుక్కట్పల్లి నుంచి స్పెషల్గా ఇక్కడికి రావడంలో తప్పే లేదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఫుల్గా తిన్నా, మస్తుగా నిద్ర వస్తుంది. సో ఇవాళకైతే ఇంకా గుడ్ నైట్ చెప్తున్నా నేను. నెక్స్ట్ వీడియో దేంతో వస్తాను నాకు తెలియదు కాబట్టి టచ్లో ఉందాం. వీడియో లైక్ చేయండి, కామెంట్స్ రూపంలో చెప్పండి. యాక్చువల్గా అది మీరు తిన్నారా, అక్కడ ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళారా, తిన్నారా, ఎంతమందికి ఆ టిఫిన్ సెంటర్ తెలుసు అనేది అయితే కామెంట్స్ బాక్స్లో నాకు చెప్పండి. ఓకే, అంటిల్ బాయ్.